చామరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళిద్దరూ తమ చదువులు పూర్తి చేశాక పట్టణానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుని ఖర్చుల కోసం చెరొక 100 వరహాలు ఇస్తారు. ఉద్యోగం దొరికే వరకు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆ వరహాలను తీసుకుని రాము, సోము ఇద్దరూ కలిసి పట్టణానికి బయలుదేరతారు. పట్టణానికి చేరుకున్నాక ఒక సత్రంలో బస చేస్తారు. పక్కనే ఉన్నటువంటి పూటకోళ్ళ అవ్వ దగ్గర భోజన ఏర్పాట్లు చేసుకుంటారు. అప్పటికే సత్రంలో బస చేసి ఉన్న రంగడు అనే వ్యక్తి వీళ్లను గమనిస్తూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరి దగ్గర చెరొక 100 వరహాలు ఉన్నాయి అని తెలుసుకుని మాటలు కలుపుతాడు వాళ్లతో. పట్టణంలో ఉద్యోగం అంటే మాటలు కాదు, తేరా వచ్చిన ఆ జీతంతో అరకడుపు కూడా నిండదు. మీ వద్ద ఉన్న 100 వరహాలు నాకివ్వండి, వారంలో మీకు 200 చేసి ఇస్తాను. మా యజమానికి పట్టణంలో చాలా వ్యాపారాలున్నాయి. ఆయన వద్ద వారానికి ధనాన్ని రెట్టింపు చేసే పథకాలు ఎన్నో ఉన్నాయి అని నమ్మబలుగుతాడు. ఆ మాటలను రాము నమ్మడు. కానీ సోము మాత్రం డబ్బు మీద ఆశతో ఆ మాటలను ఇట్టే నమ్మేస్తాడు. అది చూసి రాము, నాకు తెలిసి ధనం సంపాదించాలంటే కష్టపడటం ఒక్కటే మార్గం, శ్రమ లేనిదే ధనం ఉత్పత్తి కాదు అని అంటాడు. అన్నింటినీ అనుమానంతో చూడకూడదు, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా అని తన వద్ద ఉన్న ధనాన్ని రంగడి చేతిలో పెడతాడు సోము. వారం రోజులు సత్రంలో కాలు మీద కాలు వేసుకుని గడుపుతాడు. వారం కాగానే రంగడు వచ్చి సోము చేతిలో 200 వరహాలు పెడతాడు. ఇక సోము ఆనందానికి అంతు ఉండదు. ఆ ఆనందాన్ని పసిగట్టిన రంగడు, దీనికే సంతోషపడితే ఎలా, ముందుంది ఇంకా రెట్టింపు ఆదాయం. ఈ 200 వరహాలు ఇచ్చావంటే పైవారానికి 400 వరహాలు చేస్తాను, శ్రమలేని ఆదాయం పొందుతూ ఉండవచ్చు అంటాడు. సోము సులువుగా వచ్చే ఆదాయానికి ఆకర్షితుడై సరే అంటాడు. రాము మాత్రం ఒక ధనవంతుడి గింట తోటమాలిగా పనికి కుదురుతాడనమాట. ముందు ముందు తన చదువుకు తగిన ఉద్యోగం దొరుకుతుంది అన్న నమ్మకంతో ఉంటాడు రాము. అంతదాకా తన ఖర్చులకు తనకొచ్చే జీతం సరిపోతుంది, ఇంటి నుంచి తెచ్చుకున్న 100 వరహాలు అలాగే ఉంటాయన్నది రాము ఆలోచన. ఇలా 4 వారాలు గడుస్తాయి పిల్లలు. రంగడు క్రమం తప్పక డబ్బు తెచ్చి ఇవ్వడం, మళ్ళీ ఆ డబ్బు రెట్టింపు చేస్తానని తీసుకుపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. 5వ వారం రంగడి జాడలేదు. ఎవరినడిగినా సరే వాడిని ఎలా నమ్మావు, పట్టణంలోకి ఎవరు వచ్చినా వాడి మోసానికి గురి కావలసిందే, పోయిన డబ్బు పోయింది, ఇక అది ఎలాగూ తిరిగిరాదు, ఈ మధ్య మనుషుల్లో కష్టపడకుండా బతకాలనే తత్వం పెరిగింది అన్నారు విషయం తెలుసుకున్న ఆ ఊళ్ళో ప్రజలు. డబ్బులు పోయాయి అని బాధపడుతున్న సోముతో రాము, ఎప్పుడు ఎక్కడా కష్టం లేకుండా డబ్బు రాదు, ఇవాళ లోకంలో ఉన్న ధనం అంతా ముందు తరాల వారి కష్టఫలితమే, మనం అది మరిచిపోరాదు. నా దగ్గరున్న డబ్బులో నీకు కొంత ఇస్తాను, నీకు పని దొరికాక తిరిగి నాకు ఇచ్చేద్దుగాని అంటాడు రాము. అనటమే కాకుండా తన యజమాని దగ్గర సోముకు కూడా పని ఇప్పిస్తాడు. ఇక ఆ రోజు నుండి సోము కూడా బద్ధకాన్ని, అత్యాశను వేడుతాడు. ఇక రాము, సోము ఇద్దరు కూడా కష్టించి పనిచేస్తూ కాలక్రమేణా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలను సంపాదించుకుని సంతోషంగా జీవిస్తారు పిల్లలు. ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా కష్టపడే పని చేసుకోవాలి, అత్యాశకు పోకూడదు. ఎవరైనా మీ డబ్బును డబల్ చేస్తాం, త్రిబుల్ చేస్తాం అని మాటలు చెప్తే వాటిని ఎప్పుడూ నమ్మకూడదు. అవి ఒట్టి బోగస్ మాటలు, బూటకపు మాటలు పిల్లలు.
కష్టపడి పని చేసుకుంటే అందులో ఉండే సుఖం సంతోషం వేరు. అందుకనే పిల్లలు బద్ధకాన్ని విడనాడండి, కష్టపడి పని చేసుకోండి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.